హలో వెల్కమ్ టు వీటీవీ. సో ఈరోజు మనం చాలా వరకు చూస్తున్నాము, ఎక్కువగా చాలామంది క్రెడిట్ స్కోర్ పడిపోతుంది అని అంటున్నారు. అసలు క్రెడిట్ స్కోర్ ఎందుకు పడిపోతుంది, అసలు దానికి భవిష్యత్తు ఎలా ఉంటుంది, అసలు ఆర్థికంగా మనం స్కోర్ పడిపోవడానికి కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. మీ ఆర్థిక ఆరోగ్యాన్ని ప్రతిబింబించే క్రెడిట్ స్కోర్ రుణాలు పొందడంలో కీలక పాత్ర పోషిస్తుంది. మంచి స్కోర్ ఉంటే తక్కువ వడ్డీకే రుణాలు లభిస్తాయి, మీ ఆర్థిక భారం కూడా తగ్గుతుంది. మరి ఈ స్కోర్ను ఎలా మెరుగుపరుచుకోవాలి? ముందుగా మీ రుణ వాయిదాలు, క్రెడిట్ కార్డు బిల్లులను సకాలంలో చెల్లించడం అత్యవసరం. ఒక చెల్లింపు ఆలస్యమైన స్కోర్పై ప్రతికూల ప్రభావం చూపుతుంది. క్రెడిట్ వినియోగ నిష్పత్తిని 30 నుంచి 40% లోపు ఉంచడం శ్రేయస్కరం. అధిక వినియోగము మీ స్కోర్ను తగ్గిస్తుంది. పెద్ద కొనుగోళ్లను ఈఎంఐలుగా మార్చడం మానుకోండి. ఇది మీ ఆర్థిక సామర్థ్యతపై అనుమానాలను రేకెత్తిస్తుంది. అలాగే తక్కువ వ్యవధిలో ఎక్కువ రుణాల కోసం దరఖాస్తు చేయొద్దు. ఇది మీరు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారని సూచిస్తుంది. మీ క్రెడిట్ రిపోర్ట్లో ఏవైనా లోపాలు ఉంటే వెంటనే క్రెడిట్ బ్యూరోను నివేదించండి. హామీతో కూడిన రుణాలు, బంగారంపై రుణం, ఫిక్స్డ్ డిపాజిట్పై, క్రెడిట్ కార్డుపై తీసుకోవడం ద్వారా కూడా క్రమంగా స్కోర్ను పెంచుకోవచ్చు. ఈ సూచనలు పాటిస్తూ మీ క్రెడిట్ స్కోర్ను పటిష్టం చేసుకోండి. సో చూస్తూనే ఉండండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం వీటీవీని సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి. అలాగే మీ అమూల్యమైన సలహాలు, సూచనలు మాకు అందించండి.